ధర్మవరం మసలపల్లి మండలంలో దాదాపు రేగాటిపల్లి భూములు కానీ ధర్మవరం చిగిజాల సొసైటీ భూములు కానీ చాలా వరకు పూర్తిగా ఇల్లీగల్గా చేశారు సార్. ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు. ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, చాలా వరకు ఇల్లీగల్గా మ్యాక్సిమం చేయడం జరిగింది సార్. అది దాంట్లో భాగంగా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఏమంటారు, ఇళ్ల స్థలాలు ప్లస్ ఈ రేగాటిపల్లి సొసైటీ భూములు యాక్చువల్గా 5 కిలోమీటర్స్ లోపల మనం పట్టాలు ఇవ్వకూడదు కదా సార్. ఆల్రెడీ 10 ఎకరాలు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటూ వచ్చారు, ఎకరాలు. దాంతోపాటు చిగిజాల సొసైటీ భూములు చాలా మంది ఎస్సీ ఎస్టీలు అందరూ తీసుకొని ఓసీలు ఆల్రెడీ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నిటిపైన ఎంక్వైరీ చేసి కొంచెం ఎందుకంటే దీనిలో చాలా మంది పాత్ర ఉన్నాయి. అవును సార్, అవును మళ్ళీ ఇచ్చారు. ఇవన్నీ కూడా తప్ప సరే క్లియర్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే చేశారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని అడుగుతున్నాం సార్. దాంతోపాటు బత్తలపల్లిలో కూడా దాదాపు 9 acres ఇల్లీగల్ ప్లాట్స్ వేశారు సార్. ప్లాట్స్ వేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్స్ ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు. కొనే వాళ్ళకి అది మోబిపెట్టి చెప్పేస్తున్నారు సార్. చెప్పేసి మొత్తంగా పూర్తిగా గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. వితౌట్ ఎనీ హౌడా ఉంది. హౌడా పైన కూడా పర్మిషన్లు కూడా లేవు సార్. టోటల్ అక్రమంగా అంటే మీరు అంటాం ప్రైవేట్ ల్యాండ్లో అక్రమంగా లేవు. ప్రైవేట్ ల్యాండ్లు కొన్ని వేశారు సార్, గవర్నమెంట్ ల్యాండ్లు కూడా అక్రమంగా వేశారు సార్. గవర్నమెంట్ రెండు ఉన్నాయి, బోత్ రెండు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా లేఅవుట్ ఉంది ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్లు కూడా డైరెక్ట్గా. ధర్మవరం ఆర్డీఓ గారికి కలిసారా, ఎప్పుడైనా ఇచ్చారా? ఇచ్చాం సార్, ఇచ్చాం సార్. కొత్తగా వచ్చానికి వెళ్ళలేదు సార్, పతానికి ఇచ్చాను. పంపిస్తాను సార్. తర్వాత ముదుగు బొమ్మడం సార్ 122 ఎకరాలు పూర్తిగా ఆల్మోస్ట్ 80% గవర్నమెంట్ ల్యాండ్సే డైరెక్ట్గా పట్టాలేసి అమ్మేస్తున్నారు సార్. మొత్తం ఏదైతే దళితులు, ఎస్సీ ఎస్టీ వీళ్ళ భూములన్నీ పెరుక్కొని డైరెక్ట్గా 1B మార్చి వాళ్ళతో దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకొని తీసుకొని ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి సహకారంతో మొత్తం నియోజకవర్గంలో దాదాపు ఒక స్టేడియం ప్లేస్ కూడా కబ్జా చేస్తారు. గత ప్రభుత్వంలో స్టేడియం కోసం బిల్డింగ్ కట్టేస్తున్నారు సార్. మొత్తం అమ్ముకుంటున్నారు, అమ్మేసి కట్టేస్తున్నారు సార్. స్టేడియం తీసిన ప్లేస్లు కూడా డైరెక్ట్గా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి ఎంఆర్ఓ గారు కట్టుకునే దానికి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, చాలా మ్యాక్సిమం ఉండే వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. మేము ఎవరికైతే అప్పుడు ఎస్సీ ఎస్టీ దళితులందరికీ ఇచ్చాం, కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు సార్. అవన్నీ పెరుక్కొని డైరెక్ట్గా దాంతోపాటు ఇల్లీగల్గా 122 ఎకరాలు ప్లాట్స్ వేస్తారు సార్. ఇది చాలా ఇల్లీగల్గా ఉంది సార్. ధర్మవరం నియోజకవర్గంలో తమకు తెలిసిందే, ఇది కూడా మధ్యకాలంలో అని తెలుసుకున్నారు. కాబట్టి కొంచెం పూర్తిగా ఎంక్వైరీ చేసి అందరు ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నాను.